చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడైన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరొకసారి నాయన మీ పాదాల యొద్దకు వచ్చాము నా తండ్రి. మేము వట్టిగా వచ్చాము కానీ తండ్రి, నాయన మిండైన పాత్రలుగా నింపి పంపేవాడు నీవే నాయన. అవును తండ్రి, నీ వాక్యముతోనైనా మా హృదయాలను నింపుకుని నా తండ్రి, దాని ద్వారా మేము సరిచేయబడిన తండ్రి నాయన, నీ నామ మహిమార్థంగా వాడుకున్నామని. ఇదిగో నాయన, దీనదాసుని నన్ను నాయన మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మాకును మా అందరికీ కావలసిన వర్తమానం తెలియచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకుని పొందుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యాన్ని ఒకసారి మళ్ళీ జ్ఞానించుకుందామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము మరి దయచేసి 18 నుండి 20 వచనాలు చదువుకుందామండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందునున్న భూమి మీదనున్న నీకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడు, తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించి ఉన్నానో వాటినన్నిటిని గైకొని వానిని మీకు బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నవాడని వారితో చెప్పాను. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తరువాత, తన పునరుద్ధానమైన తరువాత మరి 50 దినాలు శిష్యులకు మరి అనేక మంది మరి ప్రవక్తలకు కనిపించి ఆయన మాట్లాడిన మాటలండి. ఆయన ఇంచుమించు మరి చాలామందికి ఆయన దర్శనాలు కలుగజేసి వారితో మాట్లాడుతూ మరి ఈ యొక్క సమాస్తమయ్యే సమయానికి మరి అందరితోనూ మాట్లాడి ఆయన ఈ లోకము నుండి వెళ్తూ ఉన్నాడు. మీకు నేను ఒక ఇల్లుని సిద్ధపాటు చేస్తూ ఉన్నాను, పరలోకమందున మీకు నేను గృహాన్ని సిద్ధపాటు చేస్తున్నాను, నేను వచ్చేసరికి మీరు గృహాలు సిద్ధం చేస్తానంటా ఉన్నాడు. ఇక్కడ సమస్త శిష్యులకు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఆజ్ఞ ఏమిటంటే, మీరు సమస్త జనులను కూడా మరి సువార్త ప్రకటించుడి. మరి ఈరోజు సువార్త ప్రకటించాలి అని భారము కలిగి ఉండేవారు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే సువార్త ప్రకటించటం అంటే ఒక భారముతో కూడినది అని అనుకుంటున్నారు. యేసు మన మేలులు చేసిన విషయాలనే మనం పంచుకోవటమే సువార్త అంటే. ఈరోజు సువార్త ప్రకటించబడటానికి, సువార్త వెదజల్లడానికి చాలామంది మరి అనేక మంది మరి కాలినడకన వెళ్తూ ఉన్నారు, సైకిళ్ళ మీద వెళ్తూ ఉన్నారు. మరి అనేక కొండ ప్రాంతాలు, లోయ ప్రాంతాలు కూడా వెళ్ళి ఈరోజు మరి ప్రకటిస్తున్నారంటే వారికి ఇచ్చిన ఈ వాక్యమే కారణం. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఇదొక్క మాటను పట్టుకుని వారు ప్రకటించడం చేస్తూ ఉన్నారు. చూడండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అంటున్నారు. ఒకరిని కాదండి, అందరినీ కూడా మీరు శిష్యులుగా తయారు చేయండి. ఎందుకంటే యుగ సమాప్తి వరకు నేను నీకు సదాకాలము తోడై ఉంటానంటున్నాడు. ఈరోజు కట్టడి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సువార్త భారము మనం కలిగి ఉన్నప్పుడు మన యొక్క సాక్ష్యాన్నే పంచుకోవాలండి. దేవుడు మీ జీవితంలో చేసిన మేలును, దేవుడు మీ జీవితంలో చేసిన అనుభవాలను మరి అన్నీ కూడా రంగరించుకుంటూ చెప్పాలి. ప్రతి ఒక్కరికి కూడా నీ జీవిత సాక్ష్యం ఉంది కదా. ఈరోజు నీ సాక్ష్యాన్ని నీవే అణిచివేసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో అనేక మేలులు చేశాడు, అనేక ఉపకారాలు చేశాడు, అనేకమైన మరి కార్యాలు నీకు జీవితంలో జరిగించిన యేసయ్య కొరకు నువ్వు ప్రకటించడానికి ఈరోజు నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావంటే కారణం ఏమిటంటే, ఎవరొకరు ప్రకటిస్తారులే, నేను కేవలం ఒక విశ్వాసిని కదా, నాకు విశ్వాసిగా ఇదే పని అని అనుకుంటున్నా. విశ్వాసిగా వచ్చి నేను దేవుడి సన్నిధిలో మాటలు వినేసేసి వెళ్ళిపోతే సరిపోతుందని నువ్వు అనుకుంటూ ఏం చేస్తున్నావు? సువార్త భారం లేనివాడిగా జీవిస్తూ ఉన్నావు. నేటి దినాల్లో ఈ సువార్త ప్రకటించకపోతే శ్రమైన అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్న మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అభ్యంతర కారణం ఏమీ లేదు,
అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడినది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడండి. అపోస్తులను మాట్లాడుతున్న మాట అండి ఇది. అపోస్తులను పౌలు దమస్క మార్గంలో దేవుడి దర్శనాన్ని పొందుకున్న తరువాత ఆయన ఒక్కసారి కూడా తను వెనుదిరిగి చూడలేదండి. సువార్త భారము కలిగి ఆయన అనేక సంఘాలను కట్టాడు. ఈ యొక్క పత్రికలు రాస్తూ ప్రతి పత్రిక కూడా మనం చక్కగా ఈరోజు ధ్యానించుకోగలుగుతున్నామంటే ఆయన కొన్ని ప్రభువు మాటలు మనకు బోధిస్తూ వెళ్ళాడు. ప్రతి సంఘం కూడా ఏ రీతిగా ఉండాలో, సంఘ నియమాలు ఎలా ఉండాలో, సంఘంలో మరి శిష్యులుగా నువ్వు ఏ రీతిగా ఉండాలో చక్కగా బోధిస్తూ అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించాడండి. ఆయన అనేక సార్లు మరి బెత్తముతో కొట్టబడ్డాడు. అనేక సార్లు కొరడాలతో ఒకటి తక్కువ 40 దెబ్బలు, మరి 5 మార్లు తిన్నాడండి. యేసుక్రీస్తు వారు ఒక్క మారే శ్రమ తిన్నాడు, కానీ ఆయన 5 మార్లు శ్రమను పొందుకున్నాడు. అలాగే తన స్వజనుల చేత హింసను పొందుకున్నాడు. అలాగే తన స్నేహితుల చేత, అయిన వారి చేత తృణీకరించబడ్డాడు. అయినా సరే దేవుని యొక్క భారము కలిగి ఈ సువార్తను ప్రకటించడం నా భారమని ఆయన ప్రకటిస్తూ అంటూ ఉన్నాడు. అయ్యో, ఈ సువార్త నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. ఏదైతే దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడో ఈ ఆజ్ఞను నేను గైకుని ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. ఈరోజు ఆ భారం కలిగి ఎవరు ఉండగలుగుతున్నామండి? దేవుడు ఈ భారాన్ని మన మీద పెట్టాడు. ఒక ఆజ్ఞ నీకు ఇచ్చాడు. ఆజ్ఞను నువ్వు అనుసరించి జీవించమని దేవుడు చెప్తున్నప్పుడు నువ్వు సువార్త ప్రకటించడానికి ఎందుకు నీ యొక్క నోటిని కట్టివేసుకుంటున్నావంటే, ఎక్కడో సేవకులు చేసే పని ఇది, లేకపోతే ఒక సువార్తికులుగా కొంతమంది వ్యక్తులు ఎన్నుకొనబడి వాళ్ళే వెళ్తారులే, నాదు కాదు ఈ భారమని ఈరోజు చాలామంది ఈరోజు తను ఉన్న ప్రాంతంలోనే తన ఇంటిలోనే ఉండిపోతున్నారు. తలాంతులను దాచుకుంటూ ఉన్నారు. మరి తలాంతులు దాచుకున్న విషయం దేవుడు మనతో మాట్లాడిన విధిగా, మరి 1 తలాంతు ఇచ్చిన వారిని 2 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 3 తలాంతులు ఇచ్చాడు. వారు 2 తలాంతులు 3 తలాంతులు వారు దాన్ని అభివృద్ధి పరిచారు, కానీ 1 తలాంతు ఇచ్చిన వాడు భూమిలో కప్పెట్టాడండి. ఈరోజు కూడా మనం భూమిలోనే కప్పెడుతున్నాం. ఎందుకంటే ఇది నేను భారం కలిగి చెప్పటున్నాను ఈ మాట అండి. ఎందుకంటే సువార్త ప్రకటించే భారం మనలో కలిగి ఉండాలి. ఈరోజు సువార్త ప్రకటించవలసిన భారం సంఘానికి ప్రాముఖ్యంగా ఉంది. ఎందుకంటే దేవుని ఎరిగని ప్రజలు అనేక మంది మరి ఉంటా ఉన్నారు. వారికి దేవుడి వార్త వెళ్ళకపోవడానికి కారణం ఏమిటంటే, ఇదొక మతమని, ఇదొక మతపు ముసుగులో మాట్లాడతారని, వారు ఏ కొత్త నియమాలు చెప్తారని, ఆ నియమాలను బట్టి మనం దేవుడి సన్నిధిలో నిలబడలేమని వాళ్ళ ఆలోచన. కానీ దేవుడు ఎలాంటి మనిషి దేవుడి సన్నిధికి వచ్చినా చూడండి, వైద్యుడి దగ్గరికి అనేక సార్లు తిప్పలు పడతారండి, వెళ్తూ ఉంటారు. అనేక మందికి తమ పరిస్థితిని బట్టి మరి తనకుంట వ్యాధి కొరకు అనేక మంది దగ్గర తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉంటే ఆ వైద్యులు ఒక్కటే అంటారు, ఇంకా దేవుడి మీద భారం వేయండి అమ్మా, ఇంకా మేమేమీ చేయలేమనే పరిస్థితి వచ్చినప్పుడు గుర్తొచ్చేది మన ప్రభువారు మాత్రమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది ఆ రీతిగానే దేవుడి సన్నిధికి నడిపించబడతారు. ఎందుకంటే వారికి కలిగిన శ్రమ కానివ్వండి, వారికి కలిగిన ఆపద కానివ్వండి, వారికి ఉంటున్న అప్పులు సమస్యలు కానివ్వండి, ఏం చేయాలో దిక్కుతోసని పరిస్థితుల్లో దేవుడి సన్నిధికి వారికి నడిపించబడతారండి. నేను ఒక ఉపమానం చెప్తానండి. ఎందుకంటే అది ఒక దైవ సేవకుడు మాట్లాడుతున్న మాట అండి. అది ఒక కుక్క పిల్ల చాలా గాయాలతో మరి ఉన్న పరిస్థితుల్లో ఒక వైద్యుని దగ్గరికి ఆ కుక్క పిల్ల రావటం జరిగింది. ఆ వైద్యుడు ఏం చేశాడంటే, ఆ కుక్క పిల్లకు ఆ గాయాన్ని కట్టి దాన్ని శుభ్రం చేసి దానికి చక్కటి ఆహారం పెట్టి దాన్ని పెంచుతూ ఉన్నాడు. తన గాయాలన్నీ పూర్తిగా మాయమైన తరువాత మళ్ళా వెళ్ళి ఇంకొక కుక్క పిల్లను తీసుకొచ్చింది. అదే గాయాలతో ఉన్న ఇంకొక కుక్క పిల్లను తీసుకొచ్చి తన సన్నిధి చూపిస్తూ ఉంది. ఇదిగో ఈ కుక్క పిల్ల కూడా గాయాలతో ఉంది, దయచేసి దీని గాయాలు కూడా కట్టమని తను సైగ చేస్తూ మూలుగుతూ తనతో చెప్తున్నట్లుగా ఆయనకు అనిపించి మళ్ళా ఆ కుక్క పిల్లను కూడా దాన్ని శుభ్రపరిచి శుద్ధి చేసి దాన్ని కూడా మళ్ళీ తనతో పాటు పెంచడం ప్రారంభించాడు. అలాగే తన అనేకమైన కుక్క పిల్లలను అవి ఒకటి తర్వాత ఒకటి వెళ్ళి తీసుకొస్తూ ఉన్నాయి. అతని ఇల్లంతా కూడా కుక్క పిల్లలతో నిండిపోయింది.
పరమ తండ్రి కూడా నీవు కూడా అలా రావాలని ఆశపడుతున్నాడు. గాయాలతో ఉన్నవారిని, శ్రమలో ఉన్నవారిని యేసుక్రీస్తు మాట చెప్పడానికి నువ్వు వెనుదండి వెయ్యకూడదు. ఎందుకంటే ఒకరు శ్రమలో ఉన్నప్పుడు మీరు వెళ్ళి వారిని పరామర్శిస్తారు కదా. రెండమ్మ దేవుడి సన్నిధికి రండి, కొద్ది నిమిషాలు ఆయన మాటలు వినండి, కొద్ది నిమిషాల మాటలు విని అయ్యగారితో మీరు ప్రార్థన చేయించుకుని వెళ్ళండి. మీ కుటుంబానికి నెమ్మది కలుగుతుంది. మీకుంటున్న అనారోగ్య పరిస్థితి తప్పించబడితే దేవుడు, ఏకైక దేవుడు ఆయనే, స్వస్థపరిచేవాడు ఆయనే. ఒక్కసారి రెండమ్మని మనం చెప్పలేని పరిస్థితి ఈ రోజుల్లో ఉంటుందండి. వెళ్తున్నారులే, ఎక్కడో చూపించుకుంటున్నారులే, వెళ్తున్నారులే, ఎక్కడ వాళ్ళు పడుతున్నారులే, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారులే అని అనుకుని ఈరోజు విడిచిపెట్టే పరిస్థితి క్రైస్తవుల్లో కూడా ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే వారిలో భారం లేదు. మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, మరి దేవుణ్ణి నమ్ముకున్న మేము అనేక మందిని ఎందుకు దేవుడి మందిరానికి రప్పించలేకపోతున్నామని ఆలోచన ఉంటలేదు. ఈ ఒక్క కుక్క పిల్లకి గాయం కలిగినప్పుడు మళ్ళీ వీళ్ళు అదే పరిస్థితిలో ఉన్న వేరే కుక్క పిల్లని తీసుకొచ్చింది కదా. ఈరోజు సంఘానికి నువ్వు ఎందుకు వేరే వ్యక్తిని నువ్వు పరిచయం చేయలేకపోతా ఉన్నావు? నీకు భారం లేదా? కేవలం అయ్యగారు మాత్రమే చూసుకుని పని కాదండి ఇది. మనందరి మీద కూడా భారం దేవుడు పెట్టాడు. ఒక గాయపడిన వ్యక్తిని ఎలాగైతే దేవుడి సన్నిధికి ఆ కుక్కపిల్ల తీసుకువచ్చిందో, ఆ వైద్యుడి దగ్గరికి, ఎవరైతే ఆ పరమ తండ్రి దగ్గరికి తీసుకువచ్చిందో, ఈరోజు కూడా నీవు ఆ పరమ తండ్రి దగ్గరికి వస్తున్నావు కదా. నీవు పొందిన ఆ గాయాలను, నువ్వు పొందిన ఆ శ్రమను తప్పించమని దేవుడి సన్నిధిలో నువ్వు అడుగుతూ ఉన్నావు కదా. నీకు తప్పించిన తరువాత ఆ విషయాన్ని నువ్వు బాహాటంగా చెప్పకుండా, తలాంతులు దాచిన ఆ ఒక్క తలాంతు దాచిన వ్యక్తిగా నువ్వు తలాంతులు దాచి పెడతా ఉన్నావు. దేవుడు నీ జీవితంలో అనేకమైన మేలులు చేశాడు. కనీసం ఒక్క మేలైనా నువ్వు ఎదుటి వ్యక్తికి చెప్పి ఉంటే ఈరోజు దేవుడి సన్నిధికి నడిపించబడలేని వారు అనేక మంది నీ సన్నిధికి వస్తారు కదా. అమెరికా దేశంలో ఒక దైవ సేవకుడు ప్రకటించిన ప్రకటన అండి ఇది. ఆయన ఒకటి అన్నాడు, మీరు వస్తున్నారు కదా, మీరు సంవత్సరం అయ్యేసరికి ఒక్కనికైనా మీరు సువార్త చెప్పి దేవుడి సన్నిధికి మీరు రప్పించండి అన్నాడట. మీలో ఆ భారం కలిగి ఉండాలి. మీరు ఏం చేస్తారో, ఎలా చేస్తారో తెలియదు. నీ కుటుంబం నుంచి అయినా, నీ స్నేహితుల్లో నుండి అయినా, నీ ఇరుగు పొరుగు వారినైనా ఒక్కరినైనా నువ్వు దేవుని ఆత్మను దేవుడి సన్నిధికి రప్పించమని ఆ సేవకుడు ప్రకటించినప్పుడు ఆ భారము కలిగి ఆ సంఘమంతా కూడా మరి ఆ సువార్తను వాళ్ళకి చెప్పి, దేవుడి మాటలు వాళ్ళకి చెప్పి, తను పొందుకున్న ఆ మేలును వాళ్ళకి వివరించి, దేవుడు ఇటువంటి మేలు చేస్తాడమ్మా, మీరు నెమ్మది కలిగి ఉంటారు, మీలో నెమ్మది లేదా శాంతి సమాధానం లేక ఈరోజు గృహాల్లో అనేక మంది చాలా వెసులుపాటు అయిపోతూ ఉన్నారు. దేవుడి నుండి వైదొలిగిపోతున్న పరిస్థితి. అన్యులకు దేవుడు అంటే ఏమిటో తెలియదు. నువ్వు రుచి చూపిస్తున్నావా? ఇప్పుడు రుచి చూపిస్తే కానీ ఆ రుచి వాళ్ళు ఆస్వాదించలేరు. వెళుతున్నాములే, వస్తున్నామంటే ఆ భారం నీకు కలిగి ఉండాలి. దేవుడి సన్నిధికి ఒక ఆత్మనైనా నువ్వు రక్షించడానికి ప్రయత్నం చేయగలగాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మల సంరక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో, అందుకే ఇక్కడ అపోస్తులైన భారము కలిగి ప్రకటిస్తున్నాడు. ఎందుకు ప్రకటిస్తున్నాడు భారం కలిగి అంటే, తనకు అది చేయకపోతే శ్రమ అంటున్నాడు. ఈరోజు ఆ భారం కలిగి మనం ఉంటున్నామా? ఆ భారం కలిగి మనం ప్రకటిస్తూ ఉన్నామా? యాకోబు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుందండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్నట్లయితే, యాకోబు పత్రికలో ఆ మాట ఒకసారి చదువుదామండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకునుడి. చాలండి. ఇక్కడ చూడండి, ఓర్పు, పరీక్ష, ఓర్పు మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. దేవుని యందు ఓర్పు కలిగి ఉండాలి. శ్రమలందు ఎప్పుడు కూడా మనం ఒక భాగ్యంగా ఎంచుకోవాలట. శ్రమ కలిగినంత మాత్రాన నువ్వు దేవుడి సన్నిధికి దూరం అయిపోవడం, ఈ శ్రమ నాకు ఎందుకు ఇచ్చాడు దేవుడు, దేవుడు అసలు ఉన్నాడా అనే మాట నువ్వు మాట్లాడకూడదండి. ఆయన ఏదైనా నీకు ఒక శ్రమ కలిగిస్తే అది దేవుడి వల్ల కలిగిందని కూడా మనం అనకూడదట. ఆ శ్రమ నీకు కలుగుతుందంటే ఆయన శ్రమల కొలువులో నిన్ను కాల్చాలని ఇష్టపడుతూ ఉన్నాడు.
ఈరోజు దేవుడి సన్నిధికి వచ్చేవారు అంతా అనుకుంటారు, మా శ్రమలన్నీ తొలగించడానికి దేవుడి సన్నిధికి వచ్చాం కదా, మా శ్రమలన్నీ తీసివేస్తాడని దేవుడి సన్నిధికి వచ్చాం కదా, మాకున్న ఆపదలన్నీ తీస్తాడని దేవుడి సన్నిధికి వస్తే ఇంకా ఎక్కువైపోతున్నాయి ఏంటి అనుకునేవారు చాలామంది కనిపిస్తూ ఉంటారండి. కనిపిస్తే వాళ్ళు అంటా ఉన్న మాట ఏమిటంటే, దేవుడు అన్నవాడు అసలు ఉన్నాడా, ఉంటే ఎందుకు మా పరిస్థితి ఇలా ఉంటుంది, దేవుడు అసలు లేడు అనే మాట మాట్లాడుతూ ఉంటారు. దేవుడు లేకపోతే ఈరోజు నువ్వు ఊపిరి పీల్చుకోగలుగుతున్నావంటే ఆయన ఇచ్చిందే కదా. ఈ సమస్త లోకాన్ని ఆయన మరి 6 దినాలు సృష్టించి నీకోసం ఇచ్చి ఉన్నాడు కదా. ఆయన ప్రతీది కూడా నీలో జీవవాయువు ఊదిన తరువాతే నువ్వు జీవాత్మ అయ్యావు. ఆయన ఆయువు ఇచ్చి నిన్ను పెంచుతూ ఉన్నాడు. కరోనా సమయంలో ఒక వ్యక్తి ఆ బిల్లు కట్టుతున్నప్పుడు ఇంచుమించు ఒక 6,50,000 ఎంతో కట్టమన్నారట అతను డిశ్చార్జ్ అవ్వటానికి ముందు. అయితే కడతంట అతను ఏడుస్తూ ఉన్నాడట. అంటే బిల్లు ఎక్కువైందని ఏడుస్తున్నారా అండి? లేదండి, ఈ 3 నెలలు నేను ఈ హాస్పిటల్లో ఉండి నరకయాతన పడుతున్నప్పుడు నాకు ఇచ్చిన ఆక్సిజన్ ద్వారా నేను బతికాను. ఈ ఆక్సిజన్ నేను కొనుక్కోవడానికి ఇంత రేటు పెట్టి కొన్నాను అంటే దేవాదేవుడు నన్ను పుట్టినప్పటి నుంచి పెట్టిన ఆ యొక్క ఆయుష్ను ఆ యొక్క ఏదేందో ఆ ఊపిరిని దేవుడు నాకు అనుగ్రహించాడు కదా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ ఊపిరినిచ్చిన వాడు, నేను ఊపిరి ఇంతవరకు ఇచ్చాడు కదా, ఆయనకి నేను ఏమిచ్చి రుణం చెల్లించగలను అనుకుంటున్నాడు. దేవుడు నిన్ను కూడా అదే అడుగుతూ ఉన్నాడు. ఆయన నిన్ను సృష్టించింది మొదలుకొని నీ అవయవం ఏది ఎక్కడుండాలో చక్కగా అమర్చి 9 నెలలు కూడా దేవుడు గర్భవాసాన్న మనల్ని పెట్టి మరి ఆయన నిన్ను ఎంతగానో ఆ 9 నెలలు కూడా సంపూర్ణంగా నువ్వు పరిపూర్ణమైన తర్వాత నిన్ను బయటికి తీసుకొస్తున్నాడు కదా. నువ్వెందుకు అది గుర్తెరగలేకుండా ఉన్నావు? దేవుడు చేసిన మేలులు నువ్వు చూడాలి అంటే ఒక్కసారి హాస్పిటల్లోకి వెళ్ళి వారు పడుతున్న వేదనను ఒక్కసారి చూడు, వారు పడుతున్న శ్రమను ఒక్కసారి దర్శించిరా. అప్పుడు అనిపిస్తుంది వారికంటే నేను చాలా బెటర్ అని, వారికంటే నేను చాలా యోగ్యమైన వాడినని. ఎందుకు అనిపిస్తుంది అంటే వారు అంతగా యాతన పడతా ఉన్నారు. మరణ పడకల మీద సైనిస్తూ ఈ జీవితం ఉండాలా వెళ్ళాలని ఆలోచనలతో కలిగి వారి జీవితం ఉండదు వెళ్ళదు 2 పరిస్థితుల్లో ఉండి వేలాడుతున్న వారు అనేక మంది మనకు అక్కడ హాస్పిటల్లో దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. కొంతమందికి ఆహారం కూడా అరగక వారికి గొట్టాల ద్వారా జావ పోస్తూ ఉంటారండి. ఎంత దయనీయమైన పరిస్థితి. అన్నిటి నుంచి కూడా తప్పించి నీకు ఈరోజు క్షేమాన్ని ఇస్తే దేవుడు నాకు ఏం చేస్తాడని అడిగేవారు ఈరోజు కనిపిస్తూ ఉన్నారండి. దేవుడు ఇంతకంటే ఏం మేలు చేయాలి నీ జీవితంలో, ఇంతకంటే ఏమి నీకు వెసులుబాటు చేయాలి దేవుడు? ఈరోజు ఆహారం తింటున్నావు, అది అరుగుతుందంటే కారణం దేవుడు నీకు ఇచ్చిన ఆ జీర్ణశక్తి ఇచ్చిన దేవాది దేవుడే. నీలో అవయవాలు సృష్టించింది ఆయన. నీ రక్త ప్రసరణ ఎంత జరగాలి, నీ రక్త ప్రసరణ ఎలా ఉండాలి, నీ గుండె ఎలా పని చేయాలి, ఈ అవయవాల్లో ఏ అవయవము పని చేయకపోయినా మరి మనము సత్తుపడిపోతామండి. ఈ అవయవాలన్నీ నడిపించబడుతున్నాయంటే సమస్తం మన శరీరం అంతా నడిపించబడుతుందంటే ప్రతి అవయవం పనిచేస్తూ ఉంది. ఈరోజు కూడా క్రీస్తులో మనలో ఉన్నప్పుడు ఆయన మనకిచ్చిన ఈ జీవాన్ని మనము అనుభవిస్తున్నప్పుడు ఆయన మనం ఎందుకు ప్రకటించలేకపోతా ఉన్నాం? ఆ జీవాన్ని ఇచ్చిన దేవుడు నువ్వెందుకు ప్రకటించలేకపోతున్నావంటే ఎవరిదో ఆ భారమని నువ్వు ఎంచుకుంటా ఉన్నావేమో, ఎవరిదో ఆ మాటలను నువ్వు అనుకుంటా ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అమ్మ, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే దేవుడి సువార్త భారం మనం కలిగి ఉండాలి. దేవుణ్ణి చెప్పటానికి మనము అతిశయించకూడదు, అతిశయం కలిగి ఉండాలి. దేవుని యొక్క మాటలు చెప్పడానికి దేవుని యందు విధేయత కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ శ్రమల కొలిమిలో నుండి మనల్ని కాల్చి దేవుడు ఏం చేస్తాడు? శుద్ధ సువర్ణంగా నిలబెడతాడు. శ్రమలు కలిగాయని, ఆపదలు కలిగాయని నువ్వు దేవుడి నుండి వెళ్ళిపోతా ఉన్నావేమో, ఒకసారి నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెప్పుడు దేవుడు మాట ఆలకిస్తావో శ్రద్ధ కలిగి, ఆ వాక్యాన్ని విని నువ్వు ఎప్పుడైతే బలపరచబడుతున్నావో అనేక మందిని దేవుడి సన్నిధికి రప్పించడానికి నువ్వు కూడా బలోపేతంగా తయారవ్వాలి. ఇక్కడ నేను చెప్పింది కేవలం ఉదాహరణ మాత్రమే అండి. ఆ కుక్క పిల్ల మనమే, ఆ గాయపడిన వారు మనమే. మనల్ని మరి ఒక గాయపడిన వ్యక్తి ఎలాగైతే ఆ గాయాలు కట్టి తీసుకువచ్చాడో పరమ తండ్రి సన్నిధికి,
ఈరోజు నీవు కూడా అనేక మందిని తీసుకువచ్చే పరిస్థితుల్లో నువ్వు ఎందుకు కలిగి ఉండలేకపోతున్నావంటే అది సేవకుని భారమని నువ్వు ఎంచుకుంటా ఉన్నావు కనుక. అది సేవకుడికి ఒక్కడే కాదండి, మనకు కూడా గొప్ప భారాన్ని దేవుడిచ్చాడు. అందుకే అంటున్నాడు, మీరు సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అంటున్నాడు. అంతేకాదు సమస్త శిష్యులుగా చేసి నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానని చెప్తా ఉన్నాడు. ఈ యుగం ఎప్పుడు సమాప్తమవుతుందో అప్పటి వరకు కూడా నేను మీకు తోడుగా ఉంటానని ఆయన ఒక చక్కటి వాగ్దానాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. నువ్వు నమ్ముతున్నావా వాగ్దానాన్ని? నువ్వు నమ్మితే ఈరోజే సువార్త ప్రకటించడానికి వెళ్ళటానికి సంసిద్ధంగా. ఎప్పుడైతే నువ్వు సువార్త వెతికి చెప్తావో, నీ మాటలు చెప్తావో, సువార్త అంటే ఈ బైబిల్ గ్రంథం పట్టుకునే నువ్వు సువార్త చెప్పాలని లేదు. దేవుడు జీవితంలో, నీ జీవితంలో చేసిన మేలులను, దేవుడు నీకు చేసిన ఆ గొప్ప కార్యాన్ని వివరించడానికి నువ్వెవ్వరి దగ్గర కూడా సిగ్గుపడకూడదండి. మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆ యొక్క బాప్తిసం పొందుకున్నామో, దేవుని యొక్క ఆ సన్నిధికి వచ్చి ఎప్పుడైతే మనము మోకరించి ప్రార్థన చేస్తామో, మనం బాప్తిసం పొందుకుంటామంటే మన పాత జీవితం అంతా కూడా పాతి పెట్టుకుపోయింది. నీలో ఉన్నవాడు కొత్తవాడు, నీ పాత జీవితం గతించిపోయింది. ఎప్పుడైతే నువ్వు పాత పెట్టుకున్నావో ఆ పాతి పెట్టిన దాన్ని నువ్వు తిరిగి చూడవు కదా. ఈరోజు నీ శరీరాన్ని పాతి పెట్టిన తర్వాత దాన్ని ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. నువ్వు కొత్త జీవాన్ని పొందుకున్నావు. ఈ కొత్త జీవాన్ని ఇచ్చినప్పుడు నువ్వు పాత జీవితాన్ని ఆలోచించుకుంటూ, నేను అంతవంతుకు ఇలా ఉన్నాను కదా, ఈరోజు నేను సువార్త ప్రకటిస్తే ఏమనుకుంటారు, నేను ఇలా మాట్లాడితే ఏమనుకుంటారు అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి, సహోదరుడా, నీతోనే ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలం ఇంకా ఆయన ఇచ్చిన తలాంతులు నువ్వు దాచుకుంటూ ఉంటావు? ఒక్కొక్కరికి ఒక్కో తలాంతు ఇస్తాడండి. ఒక్కొక్కరికి ప్రార్థన చేసే వరాన్ని ఇస్తాడు. కొంతమందికి చక్కగా వారు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ఆశీర్వదిస్తాడు. ఈరోజు సంఘంగా మనమంతా కూడుకుని ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం ప్రార్థన చేసినప్పుడు అంటే ఎవరొక్కరు ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్తుందట. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మనమంతా పరిశుద్ధులమైతే కాదు, కానీ మన ప్రార్థన అంగీకరించడానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు భారము కలిగి ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది కొరకు ఈరోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారి కోసం, అలాగే కొంతమందికి వాళ్ళ పరిస్థితులు బాగోనేలు వారి కోసం, వారి కుటుంబంలో శాంతి సమాధానం లేక మరి మా కుటుంబాలన్నీ కూడా గలిబిడవుతున్నాయి ఉన్న వారి కోసం, అలాగే తాగుడుతో ఉన్న వారిని, వ్యసనకాంతులుగా ఉన్న భర్తల కొరకు ఈరోజు దేవుడి సన్నిధికి వచ్చి మొరపెట్టుతూ అనేక మంది అడుగుతూ ఉంటారు, మాకు సహాయం దేవుడి నుండి ఇవ్వాలని. వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్తుందండి. ఇతరుల కొరకు ప్రార్థన చేసే భారము నువ్వు కలిగి ఉండాలి. అంతేకాదు వారికి నువ్వు సువార్త ప్రకటించేవారిగా ఉండాలి. ఈరోజు వారు వస్తుంటే అనుకుంటూ ఉంటారు, చాలామంది క్రైస్తవులు వెళుతూ ఉంటే అనుకుంటూ ఉంటారు, వీళ్ళకి దేవుడు మనకు చక్కటి పని ఇచ్చాడండి. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు, వారిద్దరు భార్యాభర్తలండి. నేను చాలా కాలం క్రితం, అంటే ఇప్పుడు కాదు చాలా క్రితం హాస్పిటల్కు దర్శించడానికి వెళ్ళాను. అంటే ఒకరిని పరామర్శించడానికి, బాగోలేని మనిషిని. అయితే అక్కడికి ప్రార్థన చేయడానికి భార్యాభర్తలు ఇరుగురు వస్తూ ఉన్నారు. వచ్చి వారి దేవుడి జీవితంలో వారికి చేసిన మేలు చెప్తూ ఉన్నారు. అక్కడ నాకు అప్పుడు సరిగ్గా అర్థం కాలేదు, కానీ వారు ప్రకటిస్తున్నారన్నమాట, సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వారి భార్యాభర్తలు ఇద్దరు అంటున్నారు, అయ్యా మేము మరణ పడకల్లో ఉన్నప్పుడు, ఇదే హాస్పిటల్లో ఏమి తెలియాలో దిక్కుతోచక ఉన్నప్పుడు దేవుడు మాకు తోడుగా ఉండి నడిపించాడమ్మా. మిమ్మల్ని కూడా దేవుడు స్వస్థపరుస్తాడమ్మా. ఆ దేవుడిని ఒక్కసారి నమ్ముకోండమ్మా, దేవుడు మీకు కార్యం చేస్తాడని వారు ప్రార్థన చేసి వెళ్తూ ఉంటే వాళ్ళు అనుకున్నారు, వీళ్ళేదో డబ్బుల కోసం వచ్చారనుకుని వారి డబ్బులు తీసిస్తూ ఉంటే, అమ్మ మేము డబ్బుల కోసం ఇక్కడికి రాలేదు, దేవుడు మాటలు మీతో పంచుకోవడానికి వచ్చామన్న. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ధనం కోసం ఈరోజు వెంపర్లు పడకూడదండి. ధనం కోసం వారు వెంపర పడలేదు, దేవుడు మాటలు చెప్పడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఈరోజు కూడా దేవుడు నీకు అనేక మేళ్ళు చేస్తూ ఉన్నాడు, అనేకమైన కార్యాలు నీకు దేవుడు చేస్తూ ఉన్నాడు కదా. ఆ కార్యాన్ని బట్టి ఒక్కరికైనా నువ్వు దేవుడు మాటలు చెప్పగలుగుతున్నావా? ఆపదల్లో ఉన్న వారిని నువ్వు చూసి వస్తూ ఉంటావు, వారికి ఒక్కసారి దేవుడు నువ్వు పరిచయం చేస్తున్నావా?
సహోదరి విషయంలో నేను చాలా గొప్పగా మాట్లాడతానండి. ఎందుకంటే ఆమె ఏదైనా చిన్న కార్యం జరిగితే దేవుడు మాకు చాలా మేలు చేస్తాడని చెప్తా ఉంటారు. ఎందుకంటే అవతల వారు అన్యులు. దేవుడు ఈరోజు ఇలా నిలబెట్టాడంటే కారణము దేవుడే నాకు ఇలాగా తోడుగా ఉండి నడిపిస్తున్నాడని చెప్తూ ఉంటారు. వారి తల్లి కూడా అంది, ఏమందంటే, అమ్మ నీ సమస్యలు ఎన్ని సమస్యలతో ఉన్నావు కదా, మరి నీ సమస్యలు తీర్చబట్టలేదు, అసలు దేవుడు ఉన్నాడా అమ్మ అని ఆమె అడిగినప్పుడు ఒకటే మాట ఆమె చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఇలా మమ్మల్ని నడిపిస్తున్నాడు, అంతకంటే ఇంకా గొప్ప కార్యం నా జీవితంలో ఏం చేయాలని అందండి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆ స్థితిలో మనం ఉండగలుగుతున్నామా? ఆ స్థితిలో ఉండగలిగితేనే దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించగలుగుతాం, ఆయన మాటలు చెప్పగలుగుతాం. ఆమె బైబిల్ గ్రంథం ఏమీ చదవలేదు, బైబిల్ ముట్టుకోలేదు, దేవుణ్ణి పెట్టుకుని ఒక వాక్యం తీసుకుని మాతో చదివించుకుంటూ ఉంటుంది. ఆమెలో భారం ఏమిటంటే, మేము అన్యుల మధ్య ఉన్నప్పుడు ఆయన నామాన్ని దూషించేవారుగా ఉండకూడదు, ఆయన నామాన్ని మహిమపరిచేవారుగా ఉండాలని ఆశ. ఈరోజు కూడా దేవుడు నీలో ఒక తలాంతు పెట్టాడు. నీ తలాంతులను దాచుకుంటున్నావా? దాచుకుని దాన్ని ఏం చేస్తావు తిరిగంటే, ప్రభువు రాకడ వస్తూ ఉంది. తీర్పు దినమును నిలబెట్టినప్పుడు ఆయన ఒక్కటే అడుగుతాడు, నువ్వేం తీసుకొచ్చావు దేవుడి సన్నిధి కంటే? సిద్ధహస్తాలతో నువ్వు నిలబడితే నువ్వు అక్కడ పాలు పంపులు పొందుకోలేవు. ఇదిగో నేను ఆత్మల భారము కలిగి ప్రార్థన చేశాను, అనేక ఆత్మలను దేవుడి సన్నిధికి నడిపించానంటే బలా నమ్మకమైన శిష్యుడు అంటాడు ఆయన. ఈరోజు నమ్మకమైన శిష్యుడిగా నీవు ఉంటున్నావా? నమ్మకమైన వ్యక్తిగా ఆయన సన్నిధిలో నిలబడగలుగుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సువార్త భారం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ సువార్త భారం కలిగి ఉంటామో దేవుడు మనల్ని బహుబలంగా వాడుకుంటాడు. నపుంసకుడు ఉన్నాడండి. నపుంసకుడికి ఆ యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. ఆ యెషయా గ్రంథం అర్థం కావట్లేదు. అప్పుడు ఫిలిప్పును దేవుడు పంపాడండి. ఫిలిప్పును పంపి ఆ యొక్క అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు యెషయా గ్రంథం తీసి చదువుతూ ఉన్నాడు. తనకు తెలియట్లేదు ఏం చదువుతున్నాడో, తనకు అర్థం కానప్పుడు అక్కడ అర్థం కొరకు మాట్లాడుతూ అంటాడు. చూడండి ఒకసారి మనం చదువుదాము. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 35 నుండి 38 వరకు చదువుకున్నట్లయితే అక్కడ చక్కటి మాటలు రాయబడి ఉంటాయండి. అంతకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనం అనుసరించి ఆయన యేసును గురించి సువార్త ప్రకటించిన దివసాలండి. చూడండి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఆ యెషయా గ్రంథాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఫిలిప్పు ఆ రథం వెంబట వెళ్తూ ఉన్నాడు. అయితే ఆ నపుంసకుడు ఆ రథంలో ఉండి ఆలకిస్తూ తనతో కూర్చోబెట్టుకుని ఆ రథం నడిపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతీది కూడా వివరిస్తూ ఉన్నాడు. ఆయన వేరే దేశస్థుడు, ఆయన చేతిలో ఆ గ్రంథం వెళ్ళిందని దేవుడు ఎలా గమనించాడు? తనలో ఒక భారం కలిగి ఉంది. ఆ భారాన్ని దేవుడు చూశాడు కనుకే ఆ నపుంసకుడు హృదయం తెరవబడింది. ఈరోజు నువ్వు లేఖనం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. అంగీకరించాలి, ఆయన వాక్యాన్ని అంగీకరించాలి. ఈ వాక్యమే మనకు జీవాహారం. అందుకే ఆయన అంటాడు కదా, నేనే జీవం, నేనే సత్యం, నేనే మార్గం అని చెప్తా ఉన్నాడు. ఆ మార్గంలోనికి అనేక మందిని నువ్వు రప్పించలేకపోతే, ఆయన జీవంలో నువ్వు అనేక మందిని నిలబెట్టకలేకపోతే, ఈ పిలుపు గుండా ఆలోచన నీలో లేకపోతే, ఈరోజు నీవు ఎంతగా దేవుని సన్నిధిలో మొరపెట్టినా, ఎంతగా దేవుడి సన్నిధిలో నువ్వు గోచాడినా, దేవుడి సన్నిధికి వెళ్ళేసరికి లెక్కప్ప చెప్పమంటే నీ దగ్గర ఎటువంటి లెక్క ఉండదండి. నేను అవి చేశాను, ఈ చేశాను, నీ కార్యాలన్నీ పక్కన పెట్టు, దేవుడి గురించి నువ్వేం చేసావని ఆయన అడుగుతాడండి. నువ్వు చేసిన కార్యాలు అక్కడ ఆయన లెక్కింపడు. నువ్వు ఏమి తీసుకొచ్చావు అంటే, ఇదిగో ఆత్మలని సన్నిధికి నేను చేర్చానని అని చెప్పగలగాలటండి. ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోకమందు గొప్ప విందు జరుగుతుందంట. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆత్మల భారము కలిగి ప్రార్థన చేసేవాడిగా ఈరోజు నీవు ఉంటే ఖచ్చితంగా ఆత్మల భారము కలిగి ప్రార్థన చేయి. అనేక మంది యవనస్తులు చెడిపోతున్నారండి. అనేక మంది యవనస్తులు ఈ బెట్టింగ్ గేముల్లో వెళ్ళిపోయి, మన డీసెంట్గా మా పనిచేసే చోటే అతడు క్రైస్తవుడే, ఆ ధనం వ్యామోహంలో అనేక రకాల అప్పులు చేసేసి ఏం చేయాలో పరిస్థితి తోచక ఉరిపెట్టుకున్నాడండి. చిన్న బిడ్డలండి, 2 చంటి బిడ్డలు. ఒకరికి 7 సంవత్సరాలు, ఒకరికి 4 సంవత్సరాలు.
ఎంత దయనీయమైన పరిస్థితి వాళ్ళది. అంత చిన్న బిడ్డలను కనీసం వారి ముఖమన్నా చూడలేకపోయాడు. అప్పుల సమస్యను తట్టుకోలేకపోయాడు. వారు పెట్టే వేదనను, వారు పెట్టే ఆ యొక్క ప్రెషర్ని తట్టుకోలేక ఇంకా నాకు ఏరే మార్గం లేదని అనుకున్నాడు. ఆయన మార్గమై ఉన్నాడన్న ఆలోచన ఆ టైంలో సాతాను అతనికి కలిగించలేదండి. సమయం ఉందండి, మనం సమయం ఉండగా ఈ అవయవాన్ని విడిచిపెట్టెళ్ళే అధికారం మనకు లేదు. దేవుడే తీసుకువెళ్ళాలండి. నువ్వు శ్రమ పెట్టి ఈ శరీరాన్ని నుంచి నీ ఆత్మను బయటకు పంపితే ఇక్కడే నరకంలోనే ఉండిపోతావు. నీకు అధికారం ఎవరిచ్చారు? నిన్ను నువ్వు చంపుకునే అధికారం ఎవరిచ్చారు? దేవుడు అనేకమైన లక్షల కణాలు ఆ తల్లి గర్భవాసంలోకి వెళ్ళేటప్పుడు ఒక్క కణం మాత్రమే బతుకుతుందటండి. ఆ కణము నువ్వైనప్పుడు నువ్వు దాన్ని చంపుకునే హక్కు నీకెవడిచ్చాడు? దాన్ని తుడిచివేసే హక్కు నీకెవడిచ్చాడు? నువ్వు దేవునిపై భారము కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడతాడు. ఈ సహోదరుడు చేసిన పని ఏమిటంటే అప్పుల సమస్యలు తట్టుకోలేక దానికి ఏదో ఒక మార్గం దేవుడు చూపిస్తాడు. దేవుడి వైపు అతను చూడలేని, నిరీక్షణ లేని వాడిగా ఉండి దేవుడు వాక్యం వింటున్న వ్యక్తి, కానీ ఆ వాక్యం ఆ టైంలో మరి అతనికి వినిపించిందో లేదో తెలియదు. అలా బిడ్డలను వదిలి వెళ్ళిపోయాడండి. ఎంతో దయనీయమైన పరిస్థితి. ఈరోజు యవ్వనస్తులు ఆ రీతిగా పాడైపోతూ ఉన్నారండి. వారి కొరకు మనం భారము కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ముఖ్యంగా యవ్వన బిడ్డలు ఈజీ మనీ కోసం వారు చేస్తున్న ఆ యొక్క కార్యాలు చూసినట్లయితే మనకు భయం వేస్తూ ఉంటుందండి. వారు దొరికిపోతే ఏంటి పరిస్థితి? వారిని అక్కడే పెట్టి కొడతారు కదా. మరి బైక్ మీద 3, 4 వెళ్తూ మరి అనేక మంది వెళ్తున్నప్పుడు మన పోలీస్ అధికారులు పట్టుకుని ఆ యొక్క సెరసాల్లో వేసి ఆ తల్లిదండ్రులు పిలిచి వాళ్ళు ఎదురుకుంటా కొట్టారటండి. ఎందుకంటే భయభక్తులు చెప్పలేని తల్లిదండ్రులు ఈరోజు బిడ్డలకు వారి భయాన్ని చెప్పలేకపోతే ఈరోజు ఒక అధికారి అతనికి ఆ బిడ్డలకు భయం చెప్పే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారంటే కారణం ఏంటి? నీ బిడ్డలకు నువ్వు భయభక్తులు నేర్పుకోలేకపోయావు. ఆ బైకుల మీద విన్యాసాలు చేసేవారిని పట్టుకుని తీసుకువెళ్ళి ఆ యొక్క కారాగారంలో పెట్టి కొట్టినప్పుడు వారికి అనిపించింది, అయ్యో నా బిడ్డలు ఇలాగ కొడుతున్నారే అని వారిని అడగలేరు. అధికారులు కదా వాళ్ళు, అధికారంలో ఉన్నవారు చెప్తా ఉన్నారు, మీ బిడ్డలను సస్మత్ జాగ్రత్తగా చూసుకోండి, ఈ బండ్లు సీల్ చేసేస్తున్నామన్నారు. వాళ్ళు ఎంతో భయపడిపోయారు. వారికి లైసెన్సులు కూడా ఉండవండి, లైసెన్సులు కూడా ఉండవు. ఒక్క బండి మీద 4, 3 విన్యాసాలు చేస్తూ వారు ఆ యొక్క మనీ కోసం ఏదైనా, ఏ కార్యం చేయడానికైనా సిద్ధమైపోతూ ఉన్నారు. కేవలం తుచ్చమైన వాటి కొరకు, ఒక పూట తిండి కోసం, జ్యేష్ఠత్వం కొరకు ఎలాగైతే ఏసావు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు, ఈరోజు కూడా యవనస్తులు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారండి. ఒకరోజు ఎంజాయ్ చేయటం కొరకు, ఒకరోజు మరి శుభ్రంగా తినడం కోసం ఈరోజు పాటలు పడుతున్నారే తప్ప నిత్య జీవాన్ని వారు విడిచిపెడతా ఉన్నారు. వారు కష్టించి పని చేస్తే ఆ యొక్క వచ్చే ధనాన్ని వారికి తెలుస్తుందని, దాని విలువ తెలుస్తుంది. ఈరోజు నువ్వు కష్టపడి సంపాదిస్తూ నీ బిడ్డలను ఉన్నతమైన స్థితిలో చూడాలని వారి కొరకు ఏ శ్రమ వాళ్ళని పడకుండా పెంచుతున్నావంటే కారణం ఏంటంటే నా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, లేకపోతే నా బిడ్డలు మంచిగా ఉండాలి. ఆలోచన మంచిదే, కానీ వారికి నీ శ్రమ కూడా తెలియాలి, వారికి తెలియచేయాలి. నేను ఈ శ్రమ పడితే కానీ ఈ డబ్బు రావటం లేదమ్మా అని వారికి నువ్వు తెలియచేస్తే ఆ శ్రమ వెనుకున్న కష్టాన్ని వారు ఎరుగుతారు. నువ్వు కష్టాన్ని దాచుకొని, నీ శ్రమను దాచుకొని ఈరోజు నువ్వు ఎన్ని చెప్పినా కానీ వారికి అర్థం కాదు. ఇదే పరిస్థితి ఈరోజు యవ్వన బిడ్డల్లో ఉంటుందండి. కనుక మన ప్రతీది కూడా వారికి చెప్పాలి. తల్లిదండ్రులుగా మన బాధ్యతను నెరవేర్చాలి. అలాగే తండ్రి కూడా ఒక బాధ్యత మనకిచ్చాడు. ఈ స్వార్థ భారాన్ని మన మీద పెట్టినప్పుడు మనం ప్రకటించకపోతే శ్రమని ఎలాగైతే పౌలు అంటా ఉన్నాడు. ఫిలిప్పు వెళ్ళి ఆ యొక్క నపుంసకుడికి ఆ యొక్క నీళ్ళను ఉన్న చోట ఆ రథాన్ని ఆపి ఆ నీళ్ళలో బాప్తిస్వం ఇవ్వడానికి నీకేంటి అభ్యంతరమని ఫిలిప్పుని అడిగి బాప్తిస్వం పొందుకున్న వ్యక్తి అండి ఆయన. ఆయన దేశమంతా కూడా స్వార్థ ప్రకటించిన వ్యక్తి అండి. ఈరోజు ఆ యొక్క తెస్సలోనిక పట్టణము ఏదైతే ఉన్నాయో ఈ పట్టణాలన్నీ కూడా దేవుని సువార్తతో నిండబడ్డాయంటే కారణం ఏంటంటే అపోస్తులు వేసిన విత్తనము. అపోస్తులైన పౌలు అనేక సంఘాలు కట్టడానికి కారణం ఏమిటంటే ఆయన సువార్త భారము కలిగి అనేక సంఘాలను ఈరోజు సన్నిధికి నడిపించుకోగలిగాడు.
అందుకే ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కనుకనే క్రీస్తు మాట్లాడే మాట ఆయన మాట్లాడగలిగాడు. చూడండి, నీ క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలుగుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు అటువంటి భారం కలిగి ఉన్నావా? అటువంటి గొప్ప స్థితిని నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు సువార్త ప్రకటించడానికి ముందుకు వెళ్ళు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. అటువంటి కృపాభాగ్యాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయాన్ని ఇచ్చిన అయ్యగారికి ప్రత్యేక వందనాలు.